హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం సెప్టెంబర్ 30వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఈనాడు కరెంట్ అఫైర్స్కి లాస్ట్ డే అని చెప్పాలండి. రేపటి నుంచి హిందూ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ అనేది స్టార్ట్ అవబోతుంది. మనకి ఇందులో ఉన్న అన్ని అంశాలు అందులోనూ కవర్ చేద్దాము. ప్లస్ ఇంకొన్ని అడిషనల్గా హిందూ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ కూడా చూద్దాం. ఇవాళ చూడండి, ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే ఎప్పుడు జరుపుకుంటాం మనము? ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీని. సో దేనికోసం అంటే ట్రాన్స్లేటర్స్ మరియు లాంగ్వేజ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్ని గుర్తు చేసుకుంటూ మనము ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డేని జరుపుకుంటాం. 2017వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ అన్నటువంటిది దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది. మరి మనం ఏదైనా ఇంపార్టెంట్ డే చదువుకుంటే దానికి సంబంధించి థీమ్ కూడా చదువుకుంటాం కదా. మరి ఈ సంవత్సరం థీమ్ చూడండి, ట్రాన్స్లేషన్ అండ్ ఆర్ట్ వర్త్ ప్రొటెక్టింగ్ మోరల్ అండ్ మెటీరియల్ రైట్స్ ఫర్ ఇండిజినస్ లాంగ్వేజెస్. ఇది ఈ సంవత్సరం యొక్క థీమ్. ఇక్కడ చూడండి, జమిలీ ఎన్నికలు లేదా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని పిలుస్తాం. అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నటువంటిది. అంటే ఏంటి, ఇక్కడ లోక్సభకి అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి కూడా ఒకే కాలంలో ఎన్నికలు నిర్వహిస్తారు. అందుకే వీటిని ఏకకాల ఎన్నికలు, సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేసి పిలుస్తాం. అంటే కొన్నిసార్లు లోకల్ బాడీ ఎలక్షన్స్ని కూడా ఇది ఇంక్లూడ్ చేయొచ్చు, అంటే మున్సిపాలిటీస్, పంచాయత్స్ ఇవి. సో ఇక్కడ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే, మనకి ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా ఎలక్టోరల్ సైకిల్ ఉంటుంది కదా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్లో. సో ఇప్పుడు వివిధ రకాల టైం ఫ్రేమ్స్లో జరుగుతూ ఉండటం వల్ల వ్యయం అన్నటువంటిది ఎక్కువ అవుతుంది. అలాగే పర్సనల్స్ ఎక్కువ కావాల్సి వస్తూ ఉన్నారు. అలాగే ఏవైనా పాలసీ డెసిషన్స్ అనేవి తీసుకుంటే అవి లేట్ అవుతూ ఉన్నాయి, గవర్నెన్స్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి అన్నటువంటి ఉద్దేశంతో ఎలక్షన్స్ అన్ని దేశంలో ఒకేసారి నిర్వహిస్తే నెక్స్ట్ 5 సంవత్సరాలు ప్రశాంతంగా గవర్నెన్స్ అన్నటువంటిది జరుగుతుంది కదా అన్నటువంటిది ఇక్కడ ఉద్దేశం అనమాట. మనం గమనించాలి, 1951 మనకు ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ నుంచి 1967 వరకు కూడా ఇటు లోక్సభ మరియు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి ఆల్మోస్ట్ సైమల్టేనియస్ ఎలక్షన్సే జరిగాయి. కానీ దాని తర్వాత అసెంబ్లీస్ తొందరగా డిజాల్వ్ అయిపోవటం వల్ల, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉండటం వల్ల కొన్ని చేంజెస్ అన్నటువంటివి వచ్చాయన్నమాట. సో ఇప్పుడు ఏంటి అంటే, మళ్ళీ ఒకే ఎన్నిక అన్నటువంటిది జరగాలి దేశంలో అన్నటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ఉద్దేశం. మరి ఇక్కడ మనం గమనించాలి, ఒకే ఎన్నిక జరగటం వల్ల ఏమేం లాభాలు ఉంటాయి అంటే, ఇందాక అనుకున్నట్టుగా గవర్నెన్స్ అనేటటువంటిది సరిగ్గా ఉంటుంది. అలాగే ఓటర్ పార్టిసిపేషన్ అన్నటువంటిది సరిగ్గా ఉంటుంది. క్యాంపెయిన్స్ లాంటివి కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు, సో స్ట్రీమ్ లైన్ చేసుకోవచ్చు పొలిటికల్ పార్టీస్. అలాగే ఎకనామిక్ బెనిఫిట్స్ అన్నటువంటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన దేశం యొక్క రియల్ జీడిపి గ్రోత్కి సంబంధించి చూసుకుంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ కంపేర్ చేసుకుంటే కొంత గ్రోత్ అన్నటువంటిది ఒక 1 లేదా 2% పెరగచ్చు అన్నటువంటిది ఒకటి. అలానే డిస్రప్షన్స్ అన్నటువంటివి తగ్గుతాయి. అంటే ఇటు పబ్లిక్ లైఫ్లోను, పోలింగ్ స్టేషన్స్ యూజ్ చేసేటప్పుడు వీటన్నింటిలో కొంచెం ఆ ఇబ్బందులు అన్నటువంటివి ఉండవు. అలాగే గవర్నెన్స్ కూడా కంటిన్యూస్గా ఉండటానికి ఒకేసారి నిర్వహిస్తే ఏమవుతుంది, రిసోర్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ పర్సనల్, పోలింగ్ స్టాఫ్, ఎలక్షన్ మెటీరియల్స్, వీటిలో ఒక్కసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టినా ఆ తర్వాత కాస్ట్ అన్నటువంటిది రెడ్యూస్ అవుతుంది. సో ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి అన్నటువంటిది ఒక వంతైతే, మనకి దీని ద్వారా ఉండేటటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి అన్నటువంటిది కూడా మనం కన్సిడర్ చేయాలి కదా. సో ఛాలెంజెస్ వచ్చేసరికి, ఒకటి ఫెడరలిజం, అంటే సమాఖ్యని ఇది పక్కన పెడుతోంది. సమాఖ్య అన్నటువంటి ఫీలింగ్ని, అంటే జాతీయ సమస్యలకే అప్పుడు ప్రాధాన్యం అన్నటువంటిది ఇస్తారు, కానీ రీజనల్ వాయిసెస్ అన్నటువంటివి వినిపించవు. సో ప్రాంతీయ పార్టీల మీద ఆ ప్రభావం అన్నటువంటిది పడుతుంది. పొలిటికల్ డైవర్సిటీని అది పక్కన పెట్టేసినట్టు అవుతుంది అన్నటువంటిది. రెండవది వచ్చేసరికి లాజిస్టికల్ ఛాలెంజెస్. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎలక్షన్స్ కావాలంటే దానికి సంబంధించి ఈవీఎం కావచ్చు, వీవీప్యాట్ కావచ్చు. వీవీప్యాట్ అంటే ఏంటి, ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అంటాం. ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనేసి. సో వీటన్నింటిలోనూ మనకి ఇబ్బందులు తలెత్తచ్చు. అట్లానే కాన్స్టిట్యూషన్గా కూడా, అంటే ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకురావాలి అంటే అమెండ్మెంట్స్ అన్నటువంటివి తప్పనిసరి. అందులోనూ కొన్నింటికి స్పెషల్ మెజారిటీ కావాలి. అంతేకాదు కొన్నింటికి ఇండియన్ స్టేట్స్లో హాఫ్ రాటిఫికేషన్ అన్నటువంటిది కంప్లీట్గా చేయాలి, అవొకటి. అట్లానే గవర్నెన్స్లో వ్యాక్యూమ్ వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ రూల్ అన్నటువంటిది ఉంది, లేదు అంటే ఏదైనా ఒక స్టేట్ అన్నటువంటిది ఆ స్టేట్కి సంబంధించిన అసెంబ్లీ డిజాల్వ్ అయిపోయింది, మరి ఆ టైంలో ఆ మిగతా కొంత టైంకి మాత్రమే మళ్ళీ ఎలక్షన్స్ని కండక్ట్ చేయాల్సి వస్తుంది.
అదే ఒక బర్డన్. అకౌంటబిలిటీ అన్నటువంటిది ఇప్పుడు తగ్గుతుంది ఫ్రీక్వెంట్గా ఎలక్షన్స్ ఉండకపోవటం వల్ల. అలానే ఎలక్షన్ మిషనరీ మీద కూడా ప్రెషర్ అన్నటువంటిది పడుతుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరి ఒకేసారి ఇన్ని ఎన్నికల్ని నిర్వహించాల్సి వస్తుంది. అలాగే ఆ నిర్వహణ వ్యయం అన్నటువంటిది కూడా ఎక్కువ ఉంటుంది. మరి ఇన్ని విషయాల నేపథ్యంలో ఇప్పుడు ఈ బిల్లుల ఆమోదం అన్నటువంటిది ఎంతవరకు జరుగుతుంది అన్నటువంటిది మనం చూడాలి. ఇక్కడ చూడండి, ఏకకాల ఎన్నికల్ని అమలు చేయాలంటే అప్పుడు 3 బిల్లులు తీసుకురావాలి. ఆ 3 బిల్లులు ఏంటి, వాటిలో ఎన్నింటికి రాజ్యాంగ సవరణలు అన్నటువంటివి అవసరమవుతాయి అన్నటువంటి చూస్తే, మొదటి బిల్లు వచ్చేసరికి మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 82A మార్పు చేస్తారు. లోక్సభ పదవీకాలం దాని రద్దుకు సంబంధించి ఆర్టికల్ 83 క్లాజ్ 2లో అనుబంధ నిబంధనలు తీసుకురాబోతున్నారు. అలాగే అసెంబ్లీల రద్దుకి సంబంధించి మన రాజ్యాంగంలో ఉండే ఆర్టికల్ 327ని సవరించి ఏకకాల ఎన్నికలు అనే పదాలని తీసుకొస్తారు. మరి ఈ బిల్లుకి 50% రాష్ట్రాల ఆమోదం అనేది అవసరం లేదు. కానీ ఓటర్ల జాబితా తయారీకి సంబంధించి 2వ సవరణ ఉంది. దానికి రాష్ట్రాల శాసనసభల ఆమోదం అన్నటువంటిది ఉండాలన్నమాట. అంటే రాజ్యాంగం ప్రకారం కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలు వేరువేరు సంస్థలుగా ఉంటాయి, అవునా? అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసనసభలు, శాసనమండళ్ళు వీటన్నింటికి ఎన్నికల్ని ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది. అలాగే పురపాలక సంఘాలు కావచ్చు, పంచాయతీలు కావచ్చు, వీటికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుంది. కానీ ఇప్పుడు లోక్సభ, శాసనసభ ఎన్నికలతో పాటు ఇటు పురపాలక సంఘాలు, పంచాయతీలకు కూడా వితిన్ 100 డేస్లో ఎన్నికలు నిర్వహించాలి అన్నట్టుగా రామ్నాథ్ కోవింద్ కమిటీ చెప్తోంది. మరి ఈ నేపథ్యంలో ఆర్టికల్ 324A అన్నటువంటి ఆర్టికల్ని సవరించాలి. ఇదే 2వ బిల్లు యొక్క ఉద్దేశం. దీనికి కనీసం 50% రాష్ట్రాల యొక్క ఆమోదం అన్నటువంటిది, వాటి శాసనసభల యొక్క ఆమోదం అన్నటువంటిది తప్పనిసరి. 3వది వచ్చేసరికి శాసనసభలు ఉన్నటువంటి 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి బిల్లును ప్రవేశపెడతారు. దీనికి కూడా రాష్ట్రాల సమ్మతి అన్నటువంటిది అవసరం లేదు. మరి ఈ 3 శాసనసభలు ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి అంటే, ఒకటి వచ్చేసరికి యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ, 2వది వచ్చేసరికి యూనియన్ టెరిటరీ ఆఫ్ పుదుచ్చేరి, 3వది వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఈ 3 శాసనసభలు ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి ఒక బిల్లుని తీసుకొస్తారనమాట. నెక్స్ట్ చూడండి, ఇజ్రాయెల్ లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బొల్లా మీద దాడులు చేస్తూ వస్తోంది. అందులో భాగంగా ఈ హెజ్బొల్లా అధినేత అయినటువంటి నస్రల్లా లక్ష్యంగా చేసినటువంటి దాడుల్లో ఈయన మృతి చెందారు. కానీ దాడుల్ని ఇజ్రాయెల్ ఆపలేదు, మళ్ళీ దాడులు చేస్తూనే వస్తోంది. దాంట్లో హెజ్బొల్లా యొక్క మరో సీనియర్ నేత అయినటువంటి నబిల్ కౌక్ కూడా హతమయ్యారు. అంతేకాదు యెమెన్లో ఉన్నటువంటి హౌతీ రెబల్స్ మీద కూడా బాంబుల దాడి చేస్తూ వస్తోంది ఇజ్రాయెల్. మరి ఈ నేపథ్యంలో మనం వీటికి సంబంధించి మ్యాప్ అన్నటువంటిది చదువుకుంటాం. ఇజ్రాయెల్ ఎక్కడుంది, లెబనాన్ ఎక్కడుంది, యెమెన్ అన్నటువంటిది ఎక్కడుంది, అవునా? అలాగే మధ్యలో డెడ్ సీ అన్నటువంటిది జోర్డాన్కి ఇజ్రాయెల్కి మధ్యలో వస్తుంది. పక్కన మెడిటరేనియన్ సీ అన్నటువంటిది వస్తుంది. కిందికి వచ్చేసరికి గల్ఫ్ ఆఫ్ అకాబా కావచ్చు, గల్ఫ్ ఆఫ్ సూయజ్ కావచ్చు, సూయజ్ కెనాల్ కావచ్చు, రెడ్ సీ అన్నటువంటిది కావచ్చు, బాబ్ ఎల్ మండెబ్ స్ట్రైట్ అన్నటువంటిది కావచ్చు, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అన్నటువంటిది కావచ్చు. సో లొకేషన్ పరంగా ఈ ప్రాంతాలన్నీ కూడా మనం ఒకసారి చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ చూడండి, ఎన్టీసీఏ అంటే ఏంటి? నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అంటాం. ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఏమని చెప్పింది? 54 పులుల అభయారణ్యాలు అన్నటువంటివి మన భారతదేశంలో ఉంటే వాటిలో కోర్ ప్రాంతాల్లో ఉండే 591 గ్రామాల్లో 64,801 కుటుంబాలకి పునరావాసం అన్నటువంటిది వేగవంతం చేయాలి అన్నట్టుగా ఉత్తర్వులు జారీ చేసింది. మరి ఈ నేపథ్యంలో అన్ని చోట్ల ఉండేటటువంటి గిరిజనులు ఏం చేస్తూ ఉన్నారు? ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి అన్నట్టుగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనకి FRA ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 అన్నటువంటిది ఇంపార్టెంట్. అలాగే ఈ చట్టం ఇంకొక న్యూస్ వల్ల కూడా మనకి వార్తల్లో ఉంది. అది ఏంటి? మన్కిడియా కమ్యూనిటీ, ఒడిశాకి సంబంధించినటువంటి PVTG అనమాట. దీనికి ఇప్పుడు ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 కింద హ్యాబిటాట్ రైట్స్ ఇచ్చారనమాట. అంటే ఏంటి? ఇప్పుడు వాళ్ళు అక్కడ ఫారెస్ట్ రిసోర్సెస్ని వాడుకోవచ్చు, అక్కడ పర్మనెంట్గా ఉండవచ్చు కూడా. మరి ఈ నేపథ్యంలో ఇది న్యూస్లో ఉంది. అలాగే ఇక్కడ PVTG పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే ఏంటి అన్నటువంటిది మనం చదువుకుంటాం. సో ప్రిమిటివ్ అగ్రికల్చర్ని వాడుతూ ఉంటారు, డెవలప్మెంట్కి ఎక్కువ ఇష్టపడరు,
అంతేకాకుండా మిగతా ట్రైబల్ గ్రూప్స్తో కూడా కలవరు, వాళ్ళ సమూహంలో వాళ్ళు మాత్రమే ఉంటారు. ఇలాగా అంటే టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవటంలో కూడా చాలా డిలే అన్నటువంటిది ఉంటుందన్నమాట. మరి ఇలాంటి క్రైటీరియా ఉన్నటువంటి ట్రైబ్నే మనం పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ లేదా అత్యంత దుర్బల గిరిజన సమూహాలు అనేసి మనం పిలుస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, గత 2 వారాల్లో రాజాజీ, నాగర్హోల్, అచాన్ కమార్, కజిరంగా వీటి పులుల అభయారణ్యాల్లో ప్రాంతాల్లో ఆందోళన అన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ మనం గమనిస్తే 2006లో తీసుకొచ్చినటువంటి అటవీ హక్కుల చట్టం మాకు అటవీ ఉత్పత్తులు వినియోగించుకోవటానికి అక్కడ నివసించడానికి అవకాశం అన్నటువంటిది కల్పించింది, అంటే హ్యాబిటాట్ రైట్స్ అన్నటువంటిది ఇచ్చింది. మరి ఆ చట్టాన్ని అమలు చేయాలి, ఈ యొక్క ఎన్టీసీఏ ఇచ్చినటువంటి ఈ ఉత్తర్వుల్ని వెనక్కి తీసుకోవాలి అన్నట్టుగా వీళ్ళు ఇక్కడ డిమాండ్స్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ గిరిజన గ్రామాలకి ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ అన్నటువంటి స్కీమ్ని అమలు చేయబోతున్నారు. దానికోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 878 గ్రామాలని ఎంపిక చేశారనమాట. దీని ప్రకారం వచ్చే 5 ఏళ్లలో 5,000 కోట్లు రాష్ట్రానికి అందే అవకాశం ఉంది అనేసి ఈ ఆర్టికల్. మరి ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ అన్నటువంటి స్కీమ్ గురించి మనకి తెలియాలి. సో దీని ప్రకారం ట్రైబల్ మెజారిటీ విలేజెస్ అలాగే ట్రైబల్ విలేజెస్ ఏవైతే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో ఉంటాయో వాటిలో డెవలప్మెంట్కి ఉద్దేశించినటువంటిదే ఈ స్కీమ్ అనమాట. దీని ద్వారా మన భారతదేశంలో మొత్తం 63,000 విలేజెస్లో 5 కోట్ల మంది ట్రైబల్ పీపుల్ దీని ద్వారా బెనిఫిట్ పొందబోతున్నారు. ఈ స్కీమ్ కోసం 79,156 కోట్ల రూపాయలని కేటాయించారు. మరి దీంట్లో దాదాపు 25 ఇంటర్వెన్షన్స్ అన్నటువంటివి 17 మినిస్ట్రీస్తో కలిసి అచీవ్ చేయటం జరుగుతుంది. మరి దీని ద్వారా ఏమేం గోల్స్ని అచీవ్ చేస్తారు అంటే చూడండి, గోల్ 1 వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయటం, గోల్ 2 ఏమో వాళ్ళలో ఎకనామిక్ ఎంపవర్మెంట్ని తీసుకురావటం, గోల్ 3 వచ్చేసరికి వాళ్ళకి ఎడ్యుకేషన్ని మంచి ఎడ్యుకేషన్ని అందించటం, గోల్ 4 వచ్చేసరికి హెల్దీ లైఫ్ని అందించాలి, అలాగే డిగ్నిఫైడ్ ఏజింగ్ అన్నటువంటిది ఉండేలాగా చూసుకోవటం దీని కింద పెట్టుకున్నటువంటి 4 గోల్స్ అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే 5 ఏళ్లకి 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 7.75 లక్షల మందికి ఉపాధి కల్పించాలన్నటువంటిది లక్ష్యంగా సమీకృత ఇంధన పాలసీ, ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ పాలసీని ప్రభుత్వం రూపొందించిందనమాట. మరి దీని ప్రకారం ఇటు సౌర విద్యుత్, పవన విద్యుత్, బ్యాటరీ స్టోరేజ్, ఎలక్ట్రోలైజర్స్, బయోఫ్యూయల్, అలాగే హైబ్రిడ్ ప్రాజెక్ట్, సోలార్ ప్రాజెక్ట్స్ ఇట్లాంటి పెద్ద పెద్ద తయారీ యూనిట్ల ఏర్పాటుకి ఒక పాలసీని తీసుకొచ్చింది. దీని ప్రకారం అందులోనూ ప్రధానంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ని ప్రోత్సహించడం ద్వారా అంతర్జాతీయ పెట్టుబడుల్ని ఆకర్షించాలి అన్నటువంటిది దీని యొక్క ముఖ్య లక్ష్యం. మరి దీని ప్రకారం ఈ పాలసీని 5 ఏళ్ల పాటు వర్తింపజేయబోతున్నారు. పెట్టుబడులకి పారిశ్రామిక హోదాని ఇస్తారు. ప్రాజెక్టులకు గరిష్టంగా 30% పెట్టుబడి రాయితీని చెల్లిస్తారు. అలాగే గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ఈ ప్రాజెక్ట్స్కి అయితే ఇంకా ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తారు. అలాగే పునరుత్పాదక తయారీ జోన్లను ఏర్పాటు చేస్తారు రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి. అలానే విద్యుత్ బ్యాంకింగ్కి సంబంధించి విధి విధానాలని తీసుకురాబోతున్నారు. అలాగే మ్యాక్సిమం సీలింగ్ టారిఫ్ని కూడా వర్తింపజేయబోతున్నారనమాట. సో ఇంత ఉండాలి అన్నట్టుగా. అలాగే విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలన్నటువంటి ఉద్దేశంతో రాబోయే 5 ఏళ్లలో 500 ఛార్జింగ్ కేంద్రాలని కూడా ఏర్పాటు చేయబోతున్నారనమాట. దీనికి సంబంధించి 25% పెట్టుబడి రాయితీని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతోంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, దక్షిణ భారతదేశ రైతు సంఘాలు ఒక ఏకగ్రీవ తీర్మానం చేశాయి. అదేంటంటే మన దేశంలో జన్యు మార్పిడి పంటల విధానాన్ని మేము అంగీకరించబోము అన్నట్టుగా. మరి ఆ నేపథ్యంలో జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ అంటాం. ఏంటి జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ అంటే ఆ పంట యొక్క లక్షణాలని మనం జెనెటికల్గా మార్చటం అనమాట. దాని ద్వారా మనకు కావాల్సినటువంటి లక్షణాలని మనం పొందొచ్చు. ఎందుకు మనకు కావాల్సినటువంటి లక్షణాలని పొందటానికి చెట్లలో జన్యువుల్ని మార్పు చేస్తాము అంటే ఒకటి వచ్చేసరికి కన్వెన్షనల్ పద్ధతిలో కన్నా ఇలాగా మనం బ్రీడింగ్ అన్నటువంటిది చేయటం ద్వారా మనకి అధిక పంట దిగుబడులు అన్నటువంటి వస్తాయి. రెండవది వచ్చేసరికి చీడపీడల నుంచి పంటల్ని కాపాడాలి అంటే మనం పెస్టిసైడ్స్ని వాడతాం. ఇంకా పెస్టిసైడ్స్ అవసరం లేకుండా పెస్ట్ రెసిస్టెంట్స్ బ్రీడ్స్ని మనం వాడచ్చు. అలాగే
కొన్నింటికి గ్రౌండ్ వాటర్ ఎక్కువ అవసరం అవుతాయి. డ్రాట్స్లో అవి అస్సలు నిలబడలేవు. అలాంటప్పుడు డ్రాట్స్ని కూడా తట్టుకోగలిగేలాగా అంటే డ్రాట్ రెసిస్టెంట్ ప్లాంట్స్ని కనుక మనం తీసుకొచ్చామనుకోండి, దాని ద్వారా కూడా దిగుబడులు అన్నటువంటివి వస్తాయి. అంతేకాదు హెర్బిసైడ్ అంటే ఏంటి? కలుపు మొక్కలు ఉంటాయి. ఆ కలుపు మొక్కల్ని ప్రతిసారి తీసేయాల్సి వస్తుంది. కలుపు మొక్కలు పెరగటం వల్ల క్రాప్కి నష్టం అన్నటువంటిది వాటిల్లుతుంది. సో అలా నష్టం వాటిల్లకుండా హెర్బిసైడ్ టాలరెంట్ ప్లాంట్స్ని తీసుకురావచ్చు. అంతేకాదు ఆ క్రాప్స్లో న్యూట్రిషన్ వాల్యూ అన్నటువంటిది పెంచేలాగా కూడా మనం జన్యువల్లో మార్పు అన్నటువంటిది తీసుకురావచ్చు. కానీ మరి ఇన్ని లాభాలు ఉన్నాయి, వీళ్ళెందుకు వద్దంటున్నారు అంటే, ఇలా ఇష్టం వచ్చినట్టుగా మనం పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కావాలి అన్నట్టుగా వాటి జన్యువుల్లో మార్పు చేశామనుకోండి, దానివల్ల మనకి హెల్త్ ఇంపాక్ట్ అవ్వచ్చు. అంతేకాదు ఈ హెర్బిసైడ్ టాలరెంట్ క్రాప్స్ వల్ల హెర్బిసైడ్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉండటం వల్ల ఏమవుతుంది, ఆ వీడ్స్ అన్నటువంటివి డెవలప్ అవ్వటం వల్ల రెసిస్టెన్స్ అన్నటువంటిది వాటిలో రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్లైఫోసైట్ అన్నటువంటిది యుఎస్ఏలో చాలా ఎక్కువ వాడారు. దాంతో గ్లైఫోసైట్ రెసిస్టెన్స్ వీడ్స్ అన్నటువంటివి వచ్చేసాయి. దాంతో ఏం చేస్తారు, ఆ తర్వాత ఎంత చేసినా అవి పోవట్లేదు. అలాగే పెస్ట్ రెసిస్టెన్స్ యొక్క ఇంపాక్ట్ అన్నటువంటిది కూడా హెల్త్ మీద ఉంటుంది. జెనెటిక్ డైవర్సిటీ అన్నటువంటిది పోతుంది. ఆ క్రాప్ వెరైటీస్ తన యొక్క ఒరిజినాలిటీని పోగొట్టుకుంటాయి. అలాగే వీడ్స్ క్రాస్ బ్రీడ్ని చేసినప్పుడు ఇలా హెర్బిసైడ్ టాలరెంట్ క్రాప్స్తో మనము బ్రీడ్ చేసామనుకోండి, దానివల్ల హెర్బిసైడ్ టాలరెంట్ వీడ్స్ వస్తాయి. అవి కూడా ప్రమాదకరమే. అలాగే హనీబీస్, పాలినేటర్స్ ఏవైతే ఉంటాయో అవి చెట్ల మీద వాలి ఆ పరాగ సంపర్కాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు మనకు నచ్చినట్టుగా మనం తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది, వాటికి ఎఫెక్ట్ అన్నటువంటిది ఉంటుంది. జెనెటికల్లా మాడిఫై అయినప్పుడు వాటి మీద కూడా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అంతేకాదు ఇక్కడ ఏంటి అంటే తన జన్యువుల్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనల్ని మనం ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేసుకుంటామంటే అది ఫ్యూచర్కి ఎంతవరకు సస్టైనబుల్గా ఉంటుంది. అలానే పంటల్ని మార్పు చేసినా ఇప్పుడు మనం దిగుబడి కోసమో లేకపోతే ఇంకొక బెనిఫిట్ కోసమో పంటల్లో కూడా తన ఒరిజినాలిటీ అన్నటువంటిది మార్పు చేయకూడదు అన్నట్టుగా ఇక్కడ మొత్తం రైతు సంఘాలు ఏకగ్రీవ తీర్మానాన్ని ఇచ్చాయన్నమాట. నెక్స్ట్ చూడండి, ఏ ఇద్దరు క్రీడాకారుల్ని ప్లే స్పోర్ట్స్ సంస్థ ఇటీవల బ్రాండ్ అంబాసిడర్లుగా గుర్తించింది అంటే ఎంసీ మేరీకోమ్ అలాగే సానియా మీర్జా. 2024లో ప్రపంచంలో అత్యధికంగా పర్యాటకులు సందర్శించినటువంటి తొలి 10 దేశాల జాబితాలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది అంటే ఫ్రాన్స్. మరి ఇందులో భారతదేశం ఉందా? లేదు. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి సంబంధించినటువంటి అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ ఇటీవల ఏ రాష్ట్రంలోని మాండ్యా జిల్లా మర్లగల్లా అన్నటువంటి ప్రాంతంలో 1600 టన్నుల G3 స్టేజ్ లిథియాన్ని కనుక్కున్నారు అంటే కర్ణాటకలో. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రూపొందించినటువంటి ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం మన దేశంలో అటవీ విస్తీర్ణం ఎంతగా ఉంది అంటే 7,13,789 చదరపు మీటర్లు. 2024-25 కేంద్ర బడ్జెట్లో రక్షణ శాఖకు ఎంత కేటాయింపులు చేశారు? 6,21,940.85 కోట్లు. నెక్స్ట్ చూడండి, జపాన్ ప్రధానమంత్రిగా మాజీ రక్షణ మంత్రి అయినటువంటి షిగెరు ఇషిబా ఈయన ఎన్నికయ్యారు. మరి అక్టోబర్ 1వ తేదీన రేపటి రోజున ఆయన ఆ దేశ 102వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రస్తుత ప్రధాని అయినటువంటి ఫుమియో కిషిదా ఈయన స్థానంలో షిగెరు ఇషిబా ఎన్నికన్నటువంటి జరిగిందనమాట. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఐకార్ శాస్త్రవేత్త అయిన జూకంటి అరవింద్ కుమార్ ఈయన ప్రపంచ మొక్కల జీవ వృక్షశాస్త్ర పరిశోధకుల్లో స్థానం సంపాదించారు. మరి ప్రపంచ జాబితాలో దేశంలోని ఐకార్ నుంచి 22 మందికి అవకాశం దక్కితే అందులో ఈయన కూడా ఒకరు. 2023-24లో మన దేశంలో ప్రధాన పంటల దిగుబడుల యొక్క తుది అంచనాల్ని కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసింది. మరి దీని ప్రకారం 2023-24లో వరి దిగుబడిలో తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో ఉంది. అలాగే పత్తిలో 3వ స్థానంలో, ప్రొద్దుతిరుగుడులో 4వ స్థానం, మొక్కజొన్న చిరుధాన్యాల్లో అయితే 5వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ అయితే పొగాకులో 2వ స్థానం, మినుము ఆముదంలో 3వ స్థానం, జొన్న వేరుశనగ దిగుబడుల్లో 5వ స్థానంలో ఉంది. మరి దేశంలో 2023-24లో చూడండి 3,322 లక్షల టన్నుల పంట దిగుబడి అన్నటువంటిది వచ్చింది. అది 2022-23 అంచనాలతో పోలిస్తే 26.11 లక్షల టన్నులు ఎక్కువ.
అందులోనూ పంటల వారీగా చూసుకుంటే వరి 20.70 లక్షలు, గోధుమ 27.38 లక్షలు, చిరుధాన్యాలు 2.51 లక్షల టన్నుల మేర ఉత్పత్తులు అన్నటువంటివి పెరిగాయి. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. రేపు హిందూ న్యూస్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.